హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు నేను నా వీడియోలో ఇంగ్లీష్ ఫోబియాతో అసలుకే మోసం అనే ఒక విశ్లేషణ ఇవ్వాలనుకుంటున్నానండి. మోడీ ప్రవేశపెట్టిన కొత్త నూతన విద్యా విధానం కొన్ని రంగాల్లో ఆహ్వానించదగిన మార్పును తీసుకొచ్చింది. ఉన్నత విద్యారంగంలో అది వివిధ శాస్త్రాలను నేర్చుకునేందుకు అవకాశం కల్పించింది. లెక్కకు మించిన పరీక్షలు, అపస్వరాల స్థానంలో కళాశాల స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్షకు తెరతీసింది. అలాగే దేశ జీడీపీలో 6% మేరకు విద్యకు కేటాయిస్తామని హామీ ఇచ్చింది కూడా. అయితే వీటి అన్నింటినీ కాస్త పక్కన పెట్టి ఇంగ్లీషు బోధన అనే తీవ్ర సమస్య గురించి మాట్లాడుకుందాం. ఈరోజు నేను ఇంగ్లీషు ఫోబియాతో అసలుకే మోసం అనే ఒక టాపిక్ మీద మాట్లాడుతున్నానండి. సో మనకి కొత్త నూతన విద్యా విధానాన్ని విశ్లేషించుకొని దీన్ని విశ్లేషణ ఇవ్వటం జరుగుతుంది. భాషాపరమైన జాతీయవాదం పట్ల అనురక్తికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం 5వ తరగతి వరకు విద్యార్థి మాతృభాష లేక స్థానిక ప్రాంతీయ భాషను బోధనా మాధ్యమంగా కొనసాగించనున్నట్లు తెలిపింది. అయితే ఇది కొత్తదేమీ కాదు. అనేక సంవత్సరాలుగా జాతీయ అభిమానం, వలసవాద వ్యతిరేక ఆగ్రహం వంటి వాటితో సహా అవాంఛనీయమైన మనోభావాల ప్రాతిపదికన ఇంగ్లీష్కి వ్యతిరేకంగా దేశంలో సుదీర్ఘ యుద్ధం కొనసాగడాన్ని మనం చూస్తూ వచ్చాం. ఇటీవల కాలంలో కూడా ఇంగ్లీష్పై యుద్ధం అనేది ప్రజాకర్షక రాజకీయాలకు కేంద్ర బిందువై నిలిచింది. భాషాపరమైన యుద్ధం 1950లో ప్రారంభమై అప్పటి నుంచే మన దేశంలో కొనసాగుతూ వస్తుంది. ఆ రోజుల్లో ఇంగ్లీష్ పట్ల పేరుకుపోయిన ఆగ్రహానికి వ్యతిరేకంగా నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భారతీయ అధికారిక భాషల్లో ఇంగ్లీష్ను కూడా ఒకటిగా చేర్చాలని పోరాడారు. దశాబ్దాల పాటు ఈ విధానం మంచి ఫలితాలను తీసుకొచ్చింది. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ప్రజలు తీవ్రంగా ద్వేషించినంత స్థాయిలోనే ఈరోజు ఇంగ్లీష్ ఒక నిజమైన ప్రపంచ భాషగా మారిపోయింది. ప్రపంచ వాణిజ్యాన్ని, రాజకీయాలను, చివరకు విజ్ఞాన సృష్టిని కూడా ప్రస్తుతం ఇంగ్లీష్ భాషే నిర్దేశిస్తుంది. అభివృద్ధి చెందుతున్న అనేక దేశాలు తమ సంపదను వస్తూత్పత్తి రంగం ద్వారా సృష్టించుకోగా, భారత్లో ఆలస్యంగా వచ్చిన ఆర్థిక వికాసం సమాచార సాంకేతికత, ఫార్మాస్యూటికల్స్, చివరికి రిటైల్, ఆతిథ్య రంగంలో అత్యున్నత సేవల ఎగుమతిపై ఆధారపడుతుంది. భారతదేశం స్వాతంత్రం సిద్ధించిన తొలి దశాబ్దాల్లో సాంకేతిక విద్యలో పెట్టిన భారీ పెట్టుబడి వల్ల ప్రతిభావంతులైన ఇంజనీర్లను సమృద్ధిగా రూపొందించింది. వీరు చౌకగా లభించే శ్రామికుల కోసం చూస్తున్న బహుళజాతి కంపెనీల నుంచి విదేశీ పెట్టుబడిని దేశంలోకి ఆకర్షించగలిగారు. అదేవిధంగా భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో అత్యంత విజయవంతమైన అంతరిక్ష సంస్థను అభివృద్ధి చేశారు. ఈ అన్ని అంశాల్లో ఇంగ్లీష్ నిర్వహించిన పాత్రను తొలి నుంచి చాలా చిన్న చూపు చూస్తూ వచ్చారు. భారతీయులు ప్రపంచవ్యాప్తంగా విజ్ఞానాన్ని అతి సులువుగా పొందడాన్ని ఇంగ్లీషు సుసాధ్యం చేసింది. ప్రపంచంలోని ప్రతి చోట వాణిజ్య వర్గాలతో కలిసి పనిచేయడంలో, ప్రపంచ మార్కెట్లలో తమ వస్తు సేవలను పోటీ పడుతూ విక్రయించడంలో భారతీయులకు ఇంగ్లీష్ ఎంతగానో సహకరించింది. జనరల్ ఎలక్ట్రికల్ సంస్థ దివంగత జాక్ వాలెజ్ మాటల్లో చెప్పాలంటే భారత్ అభివృద్ధి చెందిన మేధో సామర్థ్యం కలిగిన అభివృద్ధి చెందుతున్న దేశం అని వర్ణించారు. ప్రవాస భారతీయుల అభివృద్ధికి కూడా ఇంగ్లీష్ ఎంతగానో దోహదపడింది. ఇతర ఆసియన్ దేశాల ప్రజల్లాగా కాకుండా భారతీయులు ఇంగ్లీషు భాషా జ్ఞానంలో, అనేక భాషల్లో తమ సమర్థత కారణంగా ఎక్కడికి వెళ్ళినా నివసించడంలో, పనిచేయడంలో స్వల్పకాలంలోనే సులువుగా సమీకృతమై ముందుకు నడిచేవారు. వస్తువుల ఉత్పత్తిపై మనుగడ సాగించే దేశాలు విద్యలో భాషాపరమైన జాతీయవాదాన్ని భరాయించుకోగలవు. ఫ్యాక్టరీ ఉద్యోగాల్లో ఉండేవారు విదేశీ సంస్కృతులకు చెందిన వ్యక్తులతో రోజువారీగా వ్యవహారాలు నడపాల్సిన అవసరం లేదు. కానీ భారత్ వస్తూత్పత్తి రంగాన్ని అభివృద్ధి చేసుకునే మార్గంలో ఎన్నడూ పయనించినట్లు కనిపించదు. వస్తూత్పత్తికి అత్యవసరమైన వనరులు, సులభ కేటాయింపు, సమర్థవంతమైన ఉన్నతాధికార వర్గాన్ని రూపొందించే విషయంలో భారతీయ రాజకీయ వర్గాలు సంక్లిష్టంగా ఉంటూ వచ్చాయి. అయినప్పటికీ సేవా రంగాలు కల్పించిన వికాసంలో భారత్ వెనుకబడలేదు. ఒక తరంలోపే భారత్ సామాజిక చలనపు నిచ్చెన మెట్లమైకి వివిధ వర్గాల వ్యక్తులను పంపించగలిగింది. ఉదాహరణకు ఇస్రో ప్రస్తుత చైర్మన్ కె. శివన్ ఒక రైతు కుమారుడు. అయితే భారత్ తన సేవలపై ఆధారపడిన అభివృద్ధి గాథను మరింత ముందుకు తీసుకెళ్లలేకపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే
ఇంగ్లీష్తో పాటు నాణ్యమైన విద్యను ప్రజారాసులకు అందించడంలో దాని వెనుకబాటుతనమే అని చెప్పాలి. ఈ నేపథ్యంలో భవిష్యత్ తరాలకు ఇంగ్లీష్ ప్రావీణ్యత దూరం చేయడం అనేది అర్ధరహితం. ఇంగ్లీష్పై సరికొత్త యుద్ధాన్ని ప్రారంభించడం ద్వారా జనాభాపరమైన అనుకూలతను భారత్ దూరం చేసుకోవడమే కాకుండా దాని యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలను దక్కకుండా చేస్తుంది. పిల్లలు తమ మాతృభాషలోనే ఉత్తమంగా నేర్చుకోగలరని కొంతమంది వాదిస్తున్నారు. కానీ వాస్తవానికి మాతృభాషలు అనేవి జన్యుపరంగా తరం నుంచి తరానికి బదిలీ అయ్యేవి కావు. ఏ సమాజంలో అయినా 3-4 సంవత్సరాల ప్రాయంలోనే పిల్లలు భాషలను నేర్చుకుంటారు. అంటే ఇంగ్లీషు ప్రావీణ్యతను పెంచుకోవాలంటే పిల్లలకు ప్రీ స్కూల్ స్థాయిలోనే ఇంగ్లీష్ నేర్పాల్సి ఉంది. సో ప్రాథమిక పాఠశాల దశలో ప్రాంతీయ భాషలోనే నేర్పాలని నూతన విద్యా విధానం చెబుతుందంటే అది ఈ శాస్త్ర సంబంధ అంశాన్ని ఎదుర్కొనలేక పలాయనం చిత్తగిస్తుందని అర్థం. పిల్లలు పెద్దవారయ్యే కొద్దీ కొత్త భాషలు నేర్చుకునే ప్రావీణ్యం వారికి కష్టమవుతుంది. ఇలాంటి పిల్లలే యూనివర్సిటీ స్థాయి విద్యలో గణనీయంగా వెనుకబడిపోతుంటారు. ఎందుకంటే వారు ఆ దశలో తమ ఇంగ్లీష్ భాషను మెరుగుపరుచుకోవడానికి, ఇంగ్లీష్లో ఉంటున్న సబ్జెక్టును నేర్చుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే వీరు యూనివర్సిటీ నుంచి డిగ్రీ తీసుకొని బయటపడిన తర్వాత ప్రపంచ మార్కెట్లో ఉద్యోగాలకు పోటీ పడాలన్నా, విదేశాల్లో ఉన్నత విద్య సాగించాలన్నా చాలా కష్టమైపోతుంది. వీటన్నింటి ఫలితంగా దేశంలో వర్గ ప్రాతిపదికపై అసమానత పెరిగిపోతుంది. నగరాల్లో ఖర్చుతో కూడిన ఇంగ్లీష్ మీడియం విద్యను పొందగలుగుతున్నారు. వారి ప్రతిభ విషయంలో గ్రామీణ విద్యార్థులను సునాయాసంగా దాటి ముందుకెళ్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇటీవల సంవత్సరాల్లో చైనీయులు సైతం ఈ సత్యాన్ని అంగీకరించడం మొదలుపెట్టారు. చరిత్రలో చూస్తే భూమి మీద సాంస్కృతికంగా స్వీయ రక్షణ విధానాన్ని అమలు చేస్తున్న దేశాల్లో చైనా అగ్రగామిగా ఉంటూ వచ్చింది. పైగా ఇంగ్లీష్ పట్ల దాని వైఖరిలో కూడా పెద్దగా తేడా ఉండేది కాదు. కానీ 2017లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం చైనా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఇంటర్నేషనల్ స్కూల్స్ని ప్రపంచంలోనే ఎక్కువగా కలిగి ఉంటున్న దేశాల అగ్రస్థానంలో ఉంటున్నట్లు వెల్లడైంది. ప్రాథమిక పాఠశాల స్థాయిలో కూడా ఇంగ్లీష్ విద్య పట్ల డిమాండ్ చైనీయుల్లోనే అత్యధికంగా ఉంటుందని సారాంశం. ఈ నివేదిక సారాంశం. ఎందుకంటే ఇంగ్లీష్ విద్య అంతర్జాతీయ అవకాశాన్ని కొని వారికి అవగతమైంది. ఇతర సబ్జెక్టులు ఇంగ్లీష్లో నేర్పడానికి తగిన నాణ్యమైన ఇంగ్లీష్ టీచర్లను వెతికి పట్టుకోవడం చాలా కష్టం కాబట్టి ప్రాంతీయ భాషలకే ప్రాధాన్యత ఇవ్వాలని కొద్దిమంది విమర్శకులు వాదిస్తున్నారు. అయితే చైనా ఇప్పుడు పశ్చిమ దేశాల నుంచి యువ గ్రాడ్యుయేట్లను 1 లేక 2 సంవత్సరాలు ఆహ్వానించి యువ చైనీయులకు ఇంగ్లీషు బోధించడం ద్వారా అంతరాన్ని పూడ్చాలని ప్రయత్నిస్తుంది. ఈ విధానాన్ని భారత్ కూడా అమలుపరచాలి. పైగా ఈ విషయంలో తక్కిన ఆసియా దేశాల కంటే భారత్ ఇప్పటికే చాలా ముందుంది. పట్టణ మధ్యతరగతి ప్రజల బాగు కోసం భారత్ యువ టీచర్లను బయటికి నుంచి రప్పించుకోవచ్చు. ఇది అమల్లోకి వచ్చేలా భారత ప్రభుత్వం ఒక నిర్దిష్ట కార్యక్రమాన్ని రూపొందించాల్సి ఉంది. ఇంగ్లీష్పై యుద్ధం అనేది రాజకీయంగా అర్థవంతంగానే కనిపించవచ్చు, కానీ అది భారతీయ సహజ ఆర్థిక బలాలను వెన్నుపోటు పొడుస్తుంది. జనాభా పరంగా భారత ప్రయోజనాలకు ఇది నిజంగా దుర్వార్తే మరి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ అని ప్రెస్ చేయండి. నా వీడియోలన్నీ మీకు చేరుతాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.